'సైరన్' ఇదొక తమిళ్ లాంగ్వేజ్ మూవీ. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ రివెంజ్ స్టోరీ అనమాట. సో, దీన్ని తమిళ్లో యాంటోనీ భాగ్యరాజ్ గారు డైరెక్ట్ చేశారు. సో, మెయిన్ లీడ్‌గా జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ కూడా యాక్ట్ చేస్తుంది. ప్రెజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్‌లో కూడా స్ట్రీమ్ అవుతుంది. సో, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడొచ్చు. బేసిక్‌గా హీరో ఒక అంబులెన్స్ డ్రైవర్. తను జైల్లో ఒక శిక్ష ద్వారా 14 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. సో, తిరిగొచ్చిన తర్వాత తన రివెంజ్‌ని ఎలా తీర్చుకున్నాడనేది ఈ మూవీలో స్టోరీ అనమాట. ఇక మనం స్టోరీలోకెళ్తే హీరో పేరు తిలక్. తను 14 సంవత్సరాల నుంచి జైల్లో శిక్ష అనుభవిస్తూ తండ్రిని చూడాలని చెప్పి పెరోల్ మీద ఒక 2 వీక్స్ బయటికి పర్మిషన్ తీసుకొని వస్తాడు. సో, అప్పటికే తనకి ఒక కూతురుంటుంది. సో, తన తండ్రి జైల్లో ఉన్నాడన్న విషయం తెలిసి చిన్నప్పటి నుంచే తన కూతురికి తిలక్ అంటే చాలా కోపం. సో, తన మొహం చూడడానికి కూడా ఇష్టపడదు తన కూతురు. ఇలా ఉండగా ఒకరోజు తన ఇంటికొస్తున్నాడన్న విషయం తన అమ్మకి, తన చెల్లికి తెలిసి ఇంట్లో ఘనంగా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సో, ఆ టైంలో ఇంట్లో ఉండే కూతురు తన నాన్న ఫేస్ చూడలేక ఎదురుగా ఉండే వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి కోపంగా అక్కడికి వెళ్ళిపోతుంది. సో, తిలక్ ఇంటికొచ్చాక ఇంట్లో వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి వచ్చిన జ్ఞాపకాలు, తన కూతురు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఆడుకున్న విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తర్వాత తన ఇద్దరు తమ్ముళ్ళకి తన పేరు మీదుండే ఒక స్థలాన్ని అమ్మి పెట్టమని సహాయం అడుగుతాడు. వాళ్ళిద్దరూ కూడా ఓకే అంటారు. అతను పెరోల్ మీద వచ్చిన ఖైదీ కాబట్టి అతనికి ఒక షాడో పోలీస్‌ని అప్పగిస్తారు గవర్నమెంట్. ఆ షాడో పోలీసే యోగి బాబు వస్తాడు. అతను రోజు తిలక్‌ని స్టేషన్‌కి తీసుకెళ్ళి సైన్ పెట్టించుకొని తీసుకురావాలి. ఆ స్టేషన్‌లో ఇన్స్‌పెక్టర్‌గా కీర్తి సురేష్ ఉంటుంది. సో, ప్యారలల్‌గా అప్పటికే తను లాకప్‌లో ఒక హత్య చేసిందని చెప్పి డిపార్ట్మెంట్ అంతా నమ్మి తనని సస్పెండ్ చేసి ఆ కేసు కూడా క్లోజ్ అయ్యి ఉంటుంది. సస్పెన్షన్ తర్వాత రీజాయిన్ అవుతుంది కీర్తి సురేష్ కూడా. సో, తనుండే స్టేషన్‌కి తిలక్ కూడా వెళ్ళేసి సంతకం పెట్టేసి వస్తూ ఉంటాడు. అదే ఊర్లో మాణిక్యం అనే ఒక పొలిటీషియన్ ఉంటాడు. సో, ఈసారి టికెట్ తన కొడుక్కిచ్చి తన దగ్గర ఎప్పటినుంచో నమ్మకంగా పనిచేస్తున్న దామోదర్ అనే వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా తన కొడుక్కి తోడుగా ఉండమని చెప్పి చెప్తాడు. పైకి బాగానే ఉంటానని చెప్పి నటిస్తూ దామోదర్ కూడా తనకి టికెట్ ఇవ్వలేదని మాణిక్యాన్ని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే తన దగ్గరుండే ఒక వ్యక్తిని మాణిక్యాన్ని చంపడానికి పనిలో పెడతాడు. ఇది ఇలా రన్ అవుతూ ఉండగా తిలక్ తన కూతుర్ని చూడడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు. సో, తన ఎదురింట్లో స్కూల్‌కి రెడీ అయ్యి స్కూల్ బస్ ఎక్కే టైంలో అక్కడ చూడొచ్చనే ఉద్దేశంతో గోడ దగ్గర నించొని చూస్తూ ఉంటాడు. సో, బస్సు వచ్చి అడ్డంగా ఉండడం వల్ల చూడడం కుదరదు. సో, నెక్స్ట్ డే తన బస్సు వచ్చే రూట్ ప్రాబ్లమ్ వల్ల బస్సు రాకుండా తనే నడిచెళ్ళే టైం వస్తుంది. సో, ఆ టైంలో స్కూల్ దగ్గరికెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కొంతమంది నలుగురు కుర్రాళ్ళు తన కూతురిని ఏడిపిస్తానని చెప్పి బాధపడి తను అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అది చూసి కోపంతో తిలక్ ఆ నలుగురిని కొడతాడు. స్టేషన్‌కి తీసుకెళ్ళిన తర్వాత ఆ నలుగురు తిలక్‌ని చూపించి ఇతనే మమ్మల్ని కొట్టాడంటే అక్కడుండే ఎస్ఐ "పెరోల్ మీద వచ్చావు కదా! నువ్వెందుకు కొట్టావు" అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. కాదు తన కూతుర్ని ఏడిపించాడని చెప్పేసరికి ఎస్ఐ కూడా నలుగురిని కొడతాడు. కానీ అందులో ఒకడు మాత్రం తిలక్‌ని చూసి బాగా కోపం తెచ్చుకుంటాడు. ఈయన ఏదోకటి చేయాలని చెప్పేసినట్టుగా చూస్తుంటాడు. తర్వాత యోగి బాబు, తిలక్ కలిసి తిరుగుతూ నైటు మందు తాగడానికి ఒక దగ్గర ఆగుతాడు. అదే టైంకి ఆ ఊర్లో పొలిటీషియన్ మాణిక్యం అనే వ్యక్తి కూడా మందు తాగడానికి అక్కడికొస్తాడు. సో, దామోదర్ వ్యక్తి అక్కడికొచ్చేసి మాణిక్యాన్ని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. సో, అక్కడికి ఆ రోజు నైటు మాణిక్యాన్ని చంపేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే కీర్తి సురేష్ ఈ కేసు కోసం అక్కడికొస్తుంది. సో, ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఆ రోజు నైట్ ఒక పోలీసు, ఒక వ్యక్తి అక్కడికొచ్చారని తెలుసుకుంటుంది. తర్వాత ఒకరోజు స్టేషన్‌కి స్టార్టింగ్ ఆ నలుగురిని కొట్టించిన తిలక్ అందులో ఒకరి తల్లి స్టేషన్‌కొచ్చి తన కొడుకు కనబడట్లేదని చెప్పేసి 4 రోజుల నుంచి మిస్ అయ్యాడని చెప్పేసి కంప్లెయింట్ ఇస్తుంది. సో, వాడు నార్మల్‌గా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఈవ్ టీజింగ్ కేసుల గురించి స్టేషన్‌కెళ్ళేవాడు. సో, దాని గురించి అక్కడ ఎస్ఐ పెద్దగా పట్టించడు. కానీ కీర్తి సురేష్ చెక్ చేస్తామని చెప్పేసి కంప్లెయింట్ తీసుకొని పంపిస్తుంది. తర్వాత తిలక్ తన ల్యాండ్ అమ్మించడానికి యోగి బాబు ద్వారా దామోదర్‌ని హెల్ప్ అడుగుతాడు. సరే దామోదర్ ఓకే అని చెప్పి నెక్స్ట్ డే కలవమని ఇంటికి పిలుస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ యోగి బాబు మరియు తిలక్ కలిసి దామోదర్ ఇంటికెళ్తాడు. అక్కడ పేపర్స్ బయట మర్చిపోయానని చెప్పి యోగి బాబుని బయటికి పంపించిన తర్వాత తిలక్ దామోదర్‌ని అక్కడ కొట్టి చంపేస్తాడు. మాణిక్యం హత్య కేసులో ఇన్వెస్టిగేషన్ కోసం దామోదర్ దగ్గరకొచ్చిన కీర్తి సురేష్ సడెన్‌గా దామోదర్ చనిపోవడం చూసి షాక్ అవుతుంది.
యోగి బాబు, కీర్తి సురేష్ అక్కడికి రావడం చూసి ల్యాండ్ పనులు ఇక్కడ వేసుకున్నందుకు ఆమెను చూసి అరెస్ట్ చెప్పి భయపడి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. సో, ఈలోపు తిలక్ అతన్ని చంపేసి వచ్చి లోపల కూర్చోంటాడు. ఈ విషయం ఏమి యోగి బాబుకి కూడా తెలీదు. సో, వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ కేసును కూడా కీర్తి సురేష్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో, తను ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో ఆ 2 హత్యలు గూడా ఒకప్పుడు ఎప్పుడో కొంతమంది మర్డర్స్ ఫాలో చేసిన ప్యాటర్న్‌లాగా అనిపిస్తది. సో, తను అక్కడుండే జైలర్స్ అందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉండగా, ఆ 2 మర్డర్స్ చేసిన పాత హంతకులిద్దరితో పాటు జైల్‌లో ఉన్న వ్యక్తి తిలక్ అతను పెరోల్ మీద బయటకొచ్చాడన్న విషయం తెలుసుకుంటుంది. సో, కీర్తి సురేష్ అప్పుడు తిలక్‌ని అనుమానించడం ప్రారంభిస్తుంది. తర్వాత తిలక్ తన ల్యాండ్‌ని వేరొక వ్యక్తికి అమ్ముతూ ఉంటాడు. అతనెవరో గాదు, దామోదర్ మాణిక్యానికి చంపడానికి పనిలో పెట్టిన వ్యక్తే. మాణిక్యాన్ని చంపడానికి తీసుకున్న డబ్బులతోనే తిలక్ దగ్గర అతను కూడా స్థలం కొనుక్కుంటూ ఉంటాడు. కరెక్ట్‌గా రిజిస్ట్రేషన్ జరుగుతున్న టైంలోనే కీర్తి సురేష్ అక్కడికొచ్చి తిలక్‌ని లాక్కొని తీసుకెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ ఇమ్మీడియేట్‌గా లాయర్ దగ్గరికి వెళ్ళి పెరోల్‌లో వచ్చిన వ్యక్తి 2 హత్యలు చేశాడని చెప్పేసి చెప్తుంది. కానీ తిలక్ అవన్నీ తను చేయలేదని చెప్పి, ఇంతకుముందు జరిగిన ప్యాటర్న్‌లో ఎవరో హత్యలు చేస్తే పెరోల్ మీద నేను ఆ టైంలో బయటున్నందువల్ల నన్ను అనుమానించి తీసుకొచ్చారని చెప్పేసి జడ్జితో చెప్తాడు. సో, ప్రూఫ్ సరిగ్గా లేనందువల్ల జడ్జి అతన్ని వదిలేస్తాడు. కానీ కీర్తి సురేష్‌కి తన మీద ఉన్న అనుమానంతో ఎప్పుడైనా ఖచ్చితంగా పట్టుకొనని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. సో, ఆ తర్వాత రోజు ఆ కుర్రాడిని తిలక్ కొట్టాడనే విషయం తెలుస్తుంది. అందుకని ఆ కుర్రాడి కోసం ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఒక ప్లేస్‌కి వెళ్తారు. సో, అక్కడే తిలక్ ల్యాండ్ కూడా ఉంటుంది. సో, ఆ ల్యాండ్ దగ్గర ఆ కుర్రాడి చెప్పు చూసి ఆ కుర్రాడిని తిలక్ ఏదో చేసుంటాడని చెప్పేసి ఏరియా అంతా చెక్ చేయగా తన స్థలంలోనే ఆ కుర్రాడి బాడీ కూడా దొరుకుతుంది. ఇంకా తిలక్‌ని గట్టిగా ప్రశ్నించగా తను చేయలేదని చెప్పేసి స్టేషన్‌లోకి తీసుకొచ్చిన తర్వాత ఆ పోస్ట్‌మార్టం రిపోర్ట్ చూపించేసి తను చెప్పాల్సినవన్నీ చెప్తాడు. తర్వాత రిజిస్టర్‌లో చెక్ చేస్తే ఆ కుర్రాడు ఎప్పుడు జైలుకొచ్చినా వాళ్ళ అమ్మొచ్చి సంతకం పెట్టి తీసుకెళ్ళేది. కానీ లాస్ట్ టైం మాత్రం మణి అనే వ్యక్తి వచ్చి తను విడిపించి తీసుకెళ్తాడు. ఆ మణి ఎవరు అని చెక్ చేయగా దామోదర్ దగ్గర పనిచేసే వ్యక్తి. అతన్నే దామోదర్ కూడా మాణిక్యాన్ని చంపడానికి పనిలో పెడతాడు. ఆ మాణిక్యమే దామోదర్ దగ్గర డబ్బులు తీసుకొని తిలక్ దగ్గర స్థలం కొంటాడు. సో, అతను స్టేషన్‌కి తీసుకొచ్చి ఎంక్వైరీ చేయగా ఓ చిన్న చిన్న దొంగతనాలు చేసే ఈ కుర్రాడికి డబ్బాస్ చూపిచ్చి ఆ మాణిక్యాన్ని చంపే పనిలో తను కూడా పార్ట్నర్‌గా పెట్టుకున్నాడని చెప్పేసి చెప్తాడు. కానీ మాణిక్యాన్ని మణి హత్య చేయకముందే ఎవరో హత్య చేశారని, అప్పటికే మాణిక్యం చనిపోయాడని చెప్పి ఆ కుర్రాడు మణితో చెప్తాడు. అది చెప్పి ఇంకొంచెం ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తాడు. అందుకని మణి ఆ కుర్రాడిని చంపి ఆ స్థలంలోనే పాతిపెట్టేసి తనే ఆ స్థలాన్ని కొనుక్కుంటాడు. ఈ విషయం కీర్తి సురేష్ తన డీజీపీ సార్ అయిన సముద్రగనికి చెప్తుంది. సో, సముద్రగనికి దామోదర్ గాని, మాణిక్యం గాని ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో, ఆ కేస్‌ని తనే ఇన్వెస్టిగేషన్ చేస్తా అని చెప్పి కుర్రాడిని చంపినందుకు మణిని కేస్ ఫైల్ చేసి అరెస్ట్ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఫారెన్సిక్ రిపోర్ట్‌లో కూడా మాణిక్యం హత్య కేసులో గాని, ఈ కుర్రాడి హత్య కేసులో గాని తిలక్ ఫింగర్ ప్రింట్స్ ఏమీ దొరకవు. సో, కీర్తి సురేష్ తను చేయలేదని చెప్పేసి తిలక్‌ని వదిలేస్తుంది. కానీ ఎక్కడో తనకి డౌట్ ఉంటుంది. సో, అందుకని జైలుకెళ్ళి అదే ప్యాటర్న్‌లో హత్యలు చేసిన వారిని ఎంక్వైరీ చేస్తే ఏమన్నా దొరుకుతుందని అక్కడికెళ్తుంది. సో, అక్కడికెళ్ళిన తర్వాత ఈ ప్యాటర్న్‌లో హత్యలు చేసిన ప్రతి ఒక్కరు కూడా డీఫ్ అండ్ డంప్. అంటే వాళ్ళు మాట్లాడలేరు, వినలేరు. సో, అట్లాంటి ఖైదీలు నలుగురుంటారు. వాళ్ళందరిని ఎంక్వైరీ చేస్తే ఏమన్నా దొరుకుతుందని చెప్పేసి నలుగురిని ఎంక్వైరీ చేపిస్తుండగా, సో, తనే పర్సనల్‌గా ట్రాన్స్‌లేటర్‌ని కూడా తెచ్చుకుంటుంది. సో, వాళ్ళు చేసిన హత్యల గురించి, ప్యాటర్న్స్ గురించి ఎవరైనా చెప్పారంటే ఎవరికీ చెప్పలేదని చెప్తారు. కానీ అక్కడ కీర్తి సురేష్ ఆ నలుగురికి గూడా జైల్‌లో ట్రాన్స్‌లేటర్ తిలక్కే అని తెలుసుకుంటుంది. సో, తన ఫోటో చూపించిన తర్వాత ఆ నలుగురు గూడా వాళ్ళ ట్రాన్స్‌లేటర్ తనే అని చెప్తారు. సో, తిలక్కే మీ దగ్గర నేర్చుకున్న టెక్నిక్స్ అన్నీ బయట ఉపయోగించి హత్యలు చేస్తున్నాడని చెప్పంగానే ఆ నలుగురు గూడా ఎవరు ఒప్పుకోరు. అతను చాలా మంచివాడని చెప్తారు. అప్పుడే తన ఫ్లాష్‌బ్యాక్ రివీల్ అవుతుంది. సో, తిలక్ అంబులెన్స్ డ్రైవర్‌గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో తనకి ఒక హాస్పిటల్‌లో అనుపమ పరమేశ్వరన్ పరిచయం అవుతుంది. సో, అనుపమ కూడా డీఫ్ అండ్ డంప్. అంటే తను మాట్లాడలేదు, తను వినలేదు. సో, అలా పరిచయమైన వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. సో, ఆ టైంలో దామోదర్ పొలిటీషియన్ మాణిక్యం దగ్గర పనిచేస్తుండగా ఒక హత్య చేస్తాడు. సో, యాజ్ యూజువల్‌గా హీరో అక్కడికెళ్ళి అతన్ని కాపాడాలనుకుంటాడు. సో, అతన్ని కాపాడినందుకు
ఈ పొలిటీషియన్ మాణిక్యం, అతని దగ్గర పనిచేసే దామోదర్ మరియు ఆ ఇన్స్పెక్టర్, ఆ టైంలో ఇన్స్పెక్టర్గా ఉండే సముద్రగని గారు ముగ్గురు కలిసి తన భార్యను చంపేస్తారు. సో భార్యను చంపేసి ఆల్రెడీ వాళ్ళు చంపాలనుకున్న వ్యక్తిని కూడా చంపేసి ఆ 2 హత్యలు తిలకే చేశాడని చెప్పేసి దొంగ సాక్ష్యాలు సృష్టించి తను జైలుకి పంపిస్తాడు. సో అలా జైలుకి వచ్చాడని చెప్పి కీర్తి సురేష్ తెలుసుకుంటుంది. సో అలా లోపలికెళ్ళిన వ్యక్తి రివెంజ్ కోసం ఇప్పుడు బయటకొచ్చి వీళ్ళందరినీ చంపుతున్నాడని చెప్పి కీర్తి సురేష్ తెలుసుకొని ఆ మిగిలిన ఒక పోలీసునైనా కాపాడదామని చెప్పేసి బయటకొచ్చి ఆ రోజు లాస్ట్ డే తిలక్కి. ఆ నెక్స్ట్ డే నుంచి తను మళ్ళీ జైలుకెళ్ళిపోవాలి. సో అతని దగ్గరికి వెళ్ళేసి ఈరోజు నైట్ ఎలా చంపుతావో చూస్తా అని చెప్పి తనకి ఒక వార్నింగ్ ఇస్తుంది. సో తిలక్ కూడా ఎలాగైనా చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆ పోలీస్‌ని. సో కీర్తి సురేష్ 14 ఇయర్స్ బ్యాక్ ఆ ఇన్స్పెక్టర్‌కి హెల్ప్ చేసిన ఇంకో పోలీస్ ఆఫీసర్‌కి ఫోన్ చేసి, ఆ టైంలో ఇన్స్పెక్టర్‌గా ఎవరున్నారు? వాళ్ళ చెల్లి కోసమే కదా హత్య జరిగి ఇప్పుడు తిలక్ జైల్‌లో ఉన్నాడు. అతను ఇప్పుడు బయటకొచ్చేసి అందరిని చంపాలనుకుంటున్నాడు. మిగిలింది ఆ పోలీస్ ఆఫీసర్ ఒక్కడేను. అతనెవరో చెప్తే అతనైనా కాపాడదాం అనుకోని కీర్తి సురేష్ డీటెయిల్స్ అన్నీ చెప్తుంది. సో ఫైనల్‌గా ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో కాదు మీ సీనియర్ ఆఫీసర్ డీజీపీ అని చెప్తాడు. సో అప్పుడు కీర్తి సురేష్ డీజీపీ దగ్గరికెళ్ళి జరిగిన విషయం చెప్పేసి తిలక్ మిమ్మల్ని చంపాలనుకుంటాడని చెప్పేసి చెప్తుంది. సరే నేను చూసుకుంటా అని చెప్పేసి కీర్తి సురేష్‌ని పంపించేస్తాడు. ఆ రోజు ఆ ఊర్లో జాతర జరుగుతూ ఉంటుంది. సో ఇంకా డీజీపీ పోలీసులకు ఫోన్ చేసి తిలక్‌ని చంపేయమని ఇంటి దగ్గరే వార్నింగ్ ఇస్తాడు. సో అక్కడ చంపేద్దాం అనుకున్నప్పుడు తిలక్ పిల్లలతో ఆడుకున్నట్టు గోడ దూకి బయటకొచ్చేసి ఇంకా యాజ్ యూజువల్‌గా తన ట్రిక్స్ ప్లే చేసి డీజీపీని ఒక పాత గుడిలోకి తీసుకెళ్ళి కొట్టి చంపేస్తాడు. సో తర్వాత కీర్తి సురేష్ వచ్చి కూడా కాపాడలేకపోతుంది. సో అంబులెన్స్‌లో తీసుకెళ్దామని చెప్పినప్పుడు తిలక్‌కి అందరికీ తెలియకుండా అంబులెన్స్ తీసుకొచ్చేసి తన వ్యాన్‌లోనే ఎక్కించుకునేసి బయటికెళ్ళిపోతాడు. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తన 2 వీక్స్ పీరియడ్ కంప్లీట్ అయిపోయి తిరిగి జైలుకెళ్ళే టైం వస్తుంది. సో తను జైలుకి కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళే దారిలో కీర్తి సురేష్, తిలక్ మాట్లాడుకుంటారు తనకి జరిగిన అన్యాయం గురించి. సో ఇంకా యాజ్ పర్ రూల్స్ కీర్తి సురేష్ కూడా మాట్లాడుతుంది. సో తన బాధ, తనకు జరిగిన కథ అంతా గురించి కీర్తి సురేష్ చెప్తాడు. సో తను జైలుకి వెళ్ళిపోయిన తర్వాత వన్ డే సడన్గా కీర్తి సురేష్ చూడడానికి వస్తుంది. వచ్చిన తర్వాత ఎందుకు వచ్చావని అడిగితే వెంటనే తన కూతుర్ని తీసుకొస్తుంది. సో కూతురికి అప్పటి వరకు తెలియని నిజాలని చెప్పి వాళ్ళ నాన్న దేనివల్ల జైలుకి వెళ్ళాడని చెప్పి తన మీద ఉండే కోపాన్ని రిమూవ్ చేసి యాజ్ యూజువల్‌గా వాళ్ళ నాన్న అంటే ఇష్టం వచ్చేలా చేస్తుంది. సో ఇక్కడితో మూవీ కంప్లీట్ అవుతుంది. సో ఇది చెప్పడానికి కొంచెం నేను ట్విస్ట్ అయ్యా. సో చూసేటప్పుడు మీకు కొంచెం క్లారిటీగా అనిపిస్తది. సో చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వింటే చాలు అనుకున్న వాళ్ళకి ఈ వీడియో. సో ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.